హాయ్ అండి, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకోవాతో సమోసాలు. ఈ పాలకోవా సమోసాలు చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, లోపల స్వీట్నెస్ చాలా అంటే చాలా బాగుంటుంది. మరి పాలతో తయారు చేసినాం కాబట్టి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టపడతారు ఈ పాలకోవా సమోసాలు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. మరి అలాగే తయారు విధానాన్ని కూడా చూసేద్దాం. ముందుగా నేనైతే హాఫ్ లీటర్ను పాలు తీసుకుని నేను జెన్యూగా ఇరిగిన పాలతోటే ఇలా చేస్తున్నానండి. ముందుగా నేను ఒక హాఫ్ లీటర్ పాలను ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట ఒక గంట వదిలేసినాను. ఇంకా వేడికి ఆ పాలు అనేవి విరిగిన తర్వాత నేను స్టవ్ పై పెట్టగానే ఆ పాలు అనేవి ఇరిగిపోయినాయి. బయట వేడి ఎక్కువ ఉంటుంది కదా, దాంట్లో ఎటువంటి నిమ్మరసం కానీ ఎటువంటిది నేను ఉపయోగించలేదు. ఇంకా ఆ పాలను దగ్గరకంట మరిగించుకున్నాను, వాటర్ అంతా ఇంకేటంత వరకు. మరిగిన పాలని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కప్పు మైదా పిండిని జల్లెడ పట్టి తీసుకుని దాంట్లోకి చిటికెడు అంటే మనం రుచి కోసము సరిపడా సాల్ట్ని వేసుకున్న, అలాగే ఒక స్పూను నెయ్యిని కూడా వేసుకుని కొద్దిగా వాటర్ కలిపి ఇలా ఈ మైదా పిండిని ఇలా చూడండి, ఇక్కడ మనం పూరీ పిండి కలుపుకున్నట్టు ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనకి ఈ పిండేమో పూరీకి పైన వేసి పూరీ కింద ఒత్తుకుంటాం కదా దానికి. ఇంకా నేనైతే ఆ పాలు ఇరిగిన పాలు పావు కప్పు వచ్చినాయి. అలాగే 2 టేబుల్ స్పూన్లు పాల పొడిని కూడా తీసుకున్నా, ఒక పావు కప్పు పంచదార, 2 ఇలాచీలు పొడి చేసి తీసుకున్నా. చూడండి, ఇది స్టఫింగ్కి. అలానే ఇంకా ఇరిగిన పాలు పావు కప్పు వచ్చినాయి. ఇంకా నేను 2 టేబుల్ స్పూన్లు పాల పొడిని తీసుకున్నాను కదా, ఇలా కప్పులోకి ఇలా వాటర్ వేసి ఇలా ఒక కప్పు పాలు వచ్చేటంత వరకు కలుపుకుని ఇలా రెడీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మనము పాలకోవా తయారీకి ఒక గిన్నె కావాలి కదా, ఆ గిన్నెని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని మంట అనేది మీడియంలో పెట్టుకోవాలి. ఎందుకంటే పాలు అనేవి తొందరగా అడుగుపట్టేస్తాయి, అందుకని. ఇప్పుడు మనం మీడియంలో మంట పెట్టుకున్నాం కదా, ఈ గిన్నెలోకి పాలు అనేవి వేసుకోవాలి. ఈ పాల పిండితో కలుపుకున్న పాలు వేసుకున్న తర్వాత మనం ఇరిగిన పాలను కూడా వేసుకుని ఇలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఫాస్ట్గా కలుపుకోవాలి, ఎందుకంటే మనకి అడుగు పట్టకూడదు. ఈ మిశ్రమాన్ని తయారు చేసేటప్పుడు, కోవను తయారు చేసేటప్పుడు పాలు అడుగు పట్టకుండా మాడిపోకుండా ఇలా ఫాస్ట్గా కలుపుకుంటూ కోవ అనేది రెడీ చేసుకోవాలి. మనకి మీడియంలోని సిమ్లోని పెట్టుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మంట అనేది మనం ఈ పాలని మరిగించుకోవాలి. ఈ లోపలని ఇలా మరిగించుకుంటూనే నేను 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడిని కూడా తయారు చేసి పక్కన పెట్టుకుంటున్నా. అలానే ఇప్పుడు ఇలాచీ పొడి కూడా వేసుకుంటున్నా. సగం పాలు మరిగినాయి కదా, ఇందులోకి ఇలాచీ పొడి కూడా వేసుకున్నా. ఇప్పుడు ఇలాచీ పొడి వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇలా ఫాస్ట్గా కలుపుకుంటూ ఇలా సైడ్లకు కూడా మాడకుండా ఇలా కలుపుకోవాలి. ఈ మిశ్రమము మాడిందంటే టేస్ట్ అనేది కోవా మారిపోతుంది, కాబట్టి ఇలా బాగా ఫాస్ట్గా కలుపుకోవాలి. ఇలా పాలు అనేది దగ్గరకంట అవుతున్నప్పుడు పంచదారను కూడా వేసేసుకోవాలి. ఇంకా పంచదార అనేది మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఇంకా అరకప్పు వేసుకోవచ్చు. నేను స్వీట్ తక్కువ కావాలి అని చెప్పి పావు కప్పు వేసుకున్నా. ఇంకా మీరు స్వీట్ అనేది చూసుకుని వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి. ఇంక ఇలా పాలు అనేది బాగా మరిగించుకోవాలి. ఈ పాలకోవా రెడీ అయిపోయిందంటే మనకి చేయడం ఈజీ అండి. కోవా చేసేటప్పుడే కొంచెం ఒక 5 మినిట్స్ టైం అనేది పడుతుంది. ఇలా కోవా చేసి కోబిళ్ళల కింద కూడా చేసి పిల్లలకి అందించవచ్చు. ఇంకా కొంచెంమంది పిల్లలు అయితే పాలు తాగడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు. అంతేకాదు, ఇంకా మనకి ఒక పూట స్కూల్ నడుస్తున్నాయి కదా ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా స్కూల్ నుంచి రాగానే ఏమన్నా కావాలని పిల్లలు అడుగుతూ ఉంటారు. ఇప్పుడైతే నేను పంచదార కూడా వేసేసుకుని ఇలా కలుపుకుంటున్నాను. చూడండి, ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక ఇంకా ఏమన్నా కావాలి, ఆకలి అవుతుందని అంటారు కదా, అలాంటప్పుడు ఇలా ఒకటి పెట్టి కొన్ని పాలన్నా లేదంటే ఏదన్నా తాగడానికి ఇచ్చేసామనుకోండి, తాగి ఇంకా కొంచెం ఆడుకుంటారు కదా. ఇలా మారం చేసే పిల్లల కోసం ఇలా చేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నారంటే, దీని కోవతో చేసాం కాబట్టి ఒక 10-15 రోజులు ఉంటాయి. బయట అయితే ఇంకా లేదు, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటాయి. ఇవి మనము మొత్తం కోవ చేసినాం కాబట్టి పాడవవు.
అంతేకాదు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కోవా అనేది ఇలా రెడీ అవుతున్నప్పుడు మనం 2 టేబుల్ స్పూన్లు కొబ్బరిని తురిమి పెట్టుకున్నాం కదా, పచ్చి కొబ్బరి. ఇలా కొబ్బరి వేయడం వల్ల పిల్లల మేధాశక్తికి కూడా పనికొస్తుంది. ఇంకా పిల్లలకు కూడా హెల్త్కి కూడా మంచిది, ఇంకా పెద్దలకు కూడా పచ్చి కొబ్బరి తినడం మంచిది. నాకైతే ఇప్పుడు కోవా దగ్గరగా అయిపోయింది, ఇంకా దింపేసుకున్నాను. చూడండి నాకు ఇంత కోవా వచ్చింది కదా. ఇప్పుడు ఈ పూరి పిండి కూడా మనకి మెత్తగా మంచిగా నాని ఉంది. ఇప్పుడు నేను పిండి కొంచెం పొడి పిండి ఇలా పీట మీద వేసుకుని, పూరి పీట మీద వేసుకుని చూడండి ఈ బాల్స్ అన్నీ చేసుకున్నాను కదా పిండిని. ఈ బాల్స్ని ఇలా ఒత్తుకుని పూరీలాగా ఒత్తేసుకోవాలి. పూరీలు ఒత్తుకున్న తర్వాత మీకు చిన్న సైజు కావాలనుకుంటే 4 ముక్కల కింద కట్ చేసుకోండి. నాకు 2 ముక్కల కింద అయితే నేనైతే కట్ చేసుకుంటున్నా. మీకు కావాలనుకుంటే 4 చిన్న సైజు చేసుకుంటే, పెద్ద సైజు చేసుకుంటేనేమో 2 కింద కట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు 2 చేసుకుంటున్నాను చూడండి. అలాగే మీకు డిజైన్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఇలా ఒక స్పోర్క్ తీసుకుని ఇలా డిజైన్స్ పెట్టుకోవచ్చు. లేదు మనము సాదాగా పూరి మన సమోసా అలాగే చేసుకోవాలి అనుకుంటే ఇలా పెట్టి చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇలా డిజైన్ పెట్టడం వల్ల పిల్లలు ఇష్టంగా ఇలా చూడడానికి కూడా బాగుంటుంది కదా. ఇలా చేసి మనకి పిల్లలకి అందించవచ్చు. చూడండి ఇలా నేనైతే ఇలా ఇప్పుడు 4 సైడ్లు ఇలా స్పోర్క్ తోటి అయితే డిజైన్ లాగా ఇలా ఒత్తిన. ఇంకా వాటర్ కూడా తడి చేయవలసిన అవసరం లేదండి. పూరి చేసిన దానికి నెయ్యి ఉంటుంది కదా, ఇంకా దానికి అతుక్కుపోతుంది మనం స్పోర్క్ తోటి ఇలా ఒత్తడం వల్ల. చూడండి ఇలా అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అన్నీ పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా అన్ని డిజైన్ చేసి పెట్టుకుంటున్నాను చూడండి. ఇలా నేనైతే పెద్దగానే చేసుకున్నానండి. అలాగే చిన్నగా చేసుకోవాలనుకుంటే చిన్నగా. స్టఫింగ్ అనేది మధ్యలో ఉంటుంది. సేమ్ పూరీలానేనండి. నేనైతే ఇంకా చుట్టూ పెట్టినా కాబట్టి మీకు వేరేలా కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడైతే నేను ఇలా చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత నేనైతే ఇందులో నాకు 2 అయితే పట్టినాయండి. మీరు పెద్ద సైజు గిన్నె అయితే అనుకోండి, ఇంకా ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు. నాకైతే నేను పెద్ద సైజు చేసుకున్నాను. అలానే నేను తీసుకున్న ఈ గిన్నెలోకి 2 అయితే పట్టినాయండి. ఇలా 2 సైడ్స్ ఇలా కిందకి మీదకి అనుకుంటూ 2 సైడ్స్ బాగా గోల్డ్ కలర్ వచ్చేట్లాగా వేయించుకోవాలి. చూడండి ఇలా నేను అన్నీ వేయించుకుని ఇలా పక్కకు తీసుకుంటున్నాను. ఇలా 2 వేసుకుని ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ తిప్పేసుకోవాలి. ఇలా చాలా బాగుంటాయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. అలాగే మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫాలో చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు చేసే కామెంట్ వల్ల మీకు నచ్చితే నచ్చిందని చేయండి, నచ్చకపోతే నచ్చలేదని చేయండి. లేదంటే మీరు అయితే ఎలా చేస్తారనేది చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.